తమిళనాడు సర్వేలు చాలా పెద్ద, అంటే చాలా ఉన్నాయి. కేరళ ఎన్నికలు నిన్న అయిపోయాయి కదా, ఇప్పుడు మిగిలిన వాటిలో ప్రధానంగా తమిళనాడు, బెంగాల్. ఇందులో బెంగాల్ 2 దశల్లో జరుగుతుంది, తమిళనాడు ఒక దశలోనే జరుగుతుంది, 23, 29 సంథింగ్ లైక్ దట్. కానీ బెంగాల్లో భారతదేశం ఊహించిన ఘోరం అయితే జరుగుతుంది. అదేంటంటే ఏకంగా 97 లక్షల ఓట్లు తీసేశారండి. 97 లక్షల ఓట్లు. ఈ తీసేసిన వాటిలో కూడా ఎక్కువ భాగం ముస్లింలు, దళితుల ఓట్లు. ఓటర్ డెలిషన్స్ హైయెస్ట్ ఇన్ బెంగాల్స్ ముస్లిం మతువా బెల్ట్స్ ఆఫ్టర్ రివ్యూ. 97 లక్షల ఓట్లు. 27 లక్షలే అని మొదట్లో మనలాంటి వాళ్ళకు ఒక ఇంప్రెషన్ ఇచ్చారు, ఇది దే ఆర్ అండర్ అడ్జుడికేషన్ అని. కానీ అన్నీ కలిపి చూస్తే 97 లక్షలు ఏం పెద్ద ఎక్కువ కాదండి. అనుకున్న దానికంటే తక్కువ అని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో వాదించింది. ఎందుకు తక్కువ అనింది అంటే, హోంమంత్రి అమిత్ షా బెంగాల్కి వెళ్ళి ఆయన ఇతరులు 1.5 కోటి మంది చొరబాటుదారులు బెంగాల్లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తగ్గించి ఏరి పారేస్తామని చెప్పారు. 1.5 కోటి అంటే మేము 97 లక్షలకు తీసేసామని చూడండి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. దీంట్లో ఘోరమైన భాగం ఏమంటే, సుప్రీంకోర్టులో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు ఒక న్యాయమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తారీఖున మొన్న, ఒకసారి ఎన్నికల్లో ఓటు హక్కు పోయినంత మాత్రాన వాళ్ళకి ఏదో ఓటు హక్కు లేదని మీరు భావిస్తే ఏం కుదరదండి అని న్యాయమూర్తి ధర్మాసనం మీద నుంచి వ్యాఖ్యానిస్తే దేశం షాక్ అయింది. ఎందుకని అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఒక సిద్ధాంతం చెప్పేటటువంటి దేశంలో కొంతమందికి అర్హత ఉందో లేదో తెలియదని చెప్పి 97 లక్షల మంది ఓట్లు, వీళ్ళకేమీ ఆధారపత్రాలు లేక కాదు, లాజికల్ డిస్క్రపెన్సీస్ అంటే తర్కబద్ధమైన కొన్ని సందేహాలు మిగిలాయి కాబట్టి వీళ్ళని మేము పక్కన పెడుతున్నాం అన్నారు. చాలా షాకింగ్ అనమాట. ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మనం సమానత్వం గురించి మాట్లాడుతున్నాం కదా, జెండర్ ఆధారంగా అలాగే రిలీజియన్ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో ఫోకస్ పెట్టి ఓట్లు తొలగిస్తే అప్పుడు అందరికీ సమాన ఓటు హక్కు అన్న భారతదేశం యొక్క ప్రజాస్వామ్య మౌలిక సూత్రం ఏమవుతుందని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. బెంగాల్ పరిస్థితి మీద ఈరోజు మొత్తం నేషనల్ మీడియా, ఇంగ్లీష్ పేపర్స్ అన్నీ కూడా సంపాదకీయాలు రాశాయి. చాలా షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. ఇంకా దీనికి క్లైమాక్స్ ఏమంటే, సుప్రీంకోర్టులో ఈ మాటలు చెప్తున్న రోజునే రాజ్యసభ, లోక్సభ చైర్మన్లు ఇద్దరు కూడా ఎన్నికల కమిషనర్ మీద అభిశంసనకు అవకాశం లేదు పొమ్మన్నారు. అసలు అడగలేదు. 190 మంది పార్లమెంట్ సభ్యులు ఒక నోటీస్ ఇస్తే ఎందుకు ఇచ్చారు స్వామి అని కూడా అడగలేదు. అంటే సుప్రీంకోర్టు ఏమో ఓటు హక్కు ఏమీ ప్రామాణికం కాదని చెప్పింది, ఉభయ సభల అధిపతులేమో 190 మంది ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసుకు లెక్కలేదన్నారు. అంటే ఎన్నికల వ్యవస్థ మొత్తం అంతకంతకు గుప్పిట్లో చిక్కిపోయింది. బహుశా ఇక మీదట భారతదేశం యొక్క ఎన్నికల క్రమాన్ని ఈరోజు అమిత్ షా బెంగాల్లో వాళ్ళ ఎన్నికల ప్రణాళిక కూడా విడుదల చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది ఉన్న అన్ని పార్టీలు, ఒక్క బీజేపీ తప్ప, బెంగాల్లో జరిగిన ఈ దారుణాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో ఓట్ల తొలగింపు చేస్తున్నారు. ఇంకా దీంట్లో ఇంకొక కొసమేరపు ఏమంటే, హుమయూన్ కబీర్ అని ఒక ఆయన ఉన్నాడు బెంగాల్లో, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. కొంతకాలం కిందట ఆయన బయటకు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఆయన బాబ్రీ మసీద్ మళ్ళీ కడతాను, దీనికోసం నిధులు వసూలు చేస్తాను, అది ఇదని హడావుడి చేస్తున్నాడు. చేస్తుంటే జాతీయ వ్యతిరేక ధోరణులు వస్తున్నాయని బీజేపీ వాళ్ళు హడావుడి చేశారు. ఇది జరిగింది. సో హుమయూన్ కబూర్ బీజేపీ అన్నట్టు నడుస్తూ వచ్చింది. మన అసదుద్దీన్ ఓవైసీ కూడా వాళ్ళ పార్టీ కూడా బెంగాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు జరిగింది ఏమంటే, ఈ హుమయూన్ కబీర్ అనే ఆయన బీజేపీ నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని ఒక వీడియో, సంచలన వీడియో ఒకటి లీక్ అయింది. ఇది అని ఆయన అంటున్నాడు కానీ నేను ఫలానా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు నాకు ఇలా చెప్పారు, మీరు బెంగాల్లో ఈ మతపరంగా ఒకవైపు నుంచి మీరు ఎక్స్ట్రీమ్గా మాట్లాడితే అది ఎన్నికల్లో చాలా ఉపయోగం అని ఆయన చెప్పారు, కాబట్టి నేను అలా చేశాను, నాకు ఇంత అడ్వాన్స్ ఇచ్చారని కూడా దాంట్లో ఉంది. సో ఒక్కసారిగా బెంగాల్ అదొక సర్వ్ గొడవ ఒకటైతే ఇదొకటి బాగా షాక్ అయిపోయింది. దీంతో ఏమైందంటే, ఈ హుమయూన్ కబీర్ పార్టీ, ఆమ్ హుమయూన్ పార్టీ సంథింగ్ ఏఎంపీ, ఈ పార్టీతో మజ్లిస్ పొత్తు పెట్టుకుంది. ఓవైసీ వాస్తవంగా బెంగాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఓవైసీ మీద ఉన్న పేరేంటి అంటే, మజ్లిస్ వాళ్ళు ప్రతి చోట ఓట్లు చీల్చి బీజేపీకి దోహదం చేస్తుంటారని. ఇప్పుడు ఖచ్చితంగా ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీ డబ్బులు తీసుకున్నట్టు ఒక వీడియో వచ్చేసరికి ఆయన తన ఎన్నికల పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇదంతా ఏదో దీని వెనక ఉన్నట్టుగా ఉంది అని. ఇంకొక పెద్ద తమాషా అంటే, ఒక 2 నెలల కిందట సిపిఎం మహమ్మద్ సలీం అని మాజీ ఎంపీ, ఆయనతో ఈ హుమయూన్ కబీర్
కలిశాడు ఒక చోట. కలిసినప్పుడు వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు, అది ఇది అయిపోయింది. సో ఈ హుమాయూన్ కపూర్ చేసిన పనులన్నీ కూడా ఒక సీరియస్ పోలరైజేషన్ తీసుకొని వచ్చి అటువైపు నుంచి దోహదం చేసే విధంగా నడిచాయి అనే ఒకటి అయితే కాదు, ఇవన్నీ మమతా బెనర్జీకి సహాయపడే పనులు అన్నది ఇంకొకటి. ఇంకా మనం ఫైనల్ వెర్డిక్ట్ కోసం ఆమె కూడా ఈరోజు ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు. సో తమిళనాడు నెక్స్ట్ అనుకో అది జరుగుతుంది. తమిళనాడులో తాజా సర్వేలు కూడా డిఎంకే కూటమికి అనుకూలంగా వచ్చింది. కానీ శశికళ జయలలిత లాగా మేకప్ చేసుకొని జయలలిత పద్ధతుల్లోనే ఆమె ఈరోజు నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారం 74 స్థానాల్లో పోటీ చేస్తుంది పార్టీ.